పైకి నిద్దురైనా నాకు చెప్పకుండా రాదుగా, బుగ్గపైకి సిగ్గులైనా నన్ను అడగకుండా రావుగా. నాకు నచ్చే వేళలోనే కోపమైనా నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మార్పు విజయమ్మ గారు వచ్చి ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక ప్రార్థింప బలమిమ్ము దేవా, శక్తితో సేవింప శక్తి నిమ్మయ్యా. ప్రేమ స్వరూపుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. ఉదయ కాలంలో ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా, ఇదిగో మా ప్రియ సహోదరుడు ప్రభా సతీష్ని నాయన చేతిని ప్రేమించి మీరు ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో బిడ్డలకు ఒక ఓణేలు ఫంక్షన్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు బిడ్డలకు నీకు ఆపుదల క్షేమను ఇచ్చారు, వందనాలు ప్రభా. వాతావరణం కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. సమస్తం కూడా క్రమం మర్యాదగా జరగడానికి కృప దయచేయండి నాయన. రావాల్సిన బిడ్డలు మీరు తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ కూడికని ప్రజలందరికీ నాయన బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సాక్ష్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగూ అలాగే భూమి అందు నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించుము, మమ్మ శోధన తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుడి మాటలు దీవించునుగాక, ఆమేన్. మరి సమయంలో మన మధ్య మన సహోదరులు జీవరత్నం గారు ఉన్నారు. వారి కొద్ది నిమిషములు, ఒక 10 నిమిషములు, పావుగంట వేదికకి అలంకరించిన
మరి మీ కుటుంబీకులకును మరి కుటుంబకురాలైన మరి దేవికను తన ప్రేమించి ఇచ్చిన బిడ్డలకును అదేవిధంగా వారిని ప్రేమించి ఇచ్చిన వారి మనవరాళ్ళకును ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కోడికకి ఆహ్వానించిన ఈ కుటుంబీకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అధ్యక్షులుగా మరి సంఘ కాపరిగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు కూడా వారికి కూడా వందనాలు చెల్లిస్తూ మరి కోడికలలో మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ బిడ్డలకి దీవెనకరమైన విషయాలు మనము పలికి ఆ దీవెనలన్నీ కూడా వారికి అందచేయాలని ప్రభు పేరట మీకు అందరికీ నేను మనవి చేసుకుంటూ మరి నేను ఈ విషయాన్ని వారికి తెలియపరుస్తున్నాను. కనుక ఈ సమయంలో మరి ఒక చిన్న పల్లె పాడతాను. మా అల్లుడు గారు వారి కూడా దేవుని సన్నిధిలో విశ్వాసపుడాలుతో ప్రార్థించి పోరాడగా జయమిచ్చిన నా యేసయ్యా నీవే నీవే నాకున్నది నీవే 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 నాకున్నది నీవే 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 నాకున్నది నీవే నీవే నా దిక్కుయా నీవే నా దిక్కుయా పరలోకపు తల్లి భూలోకములల్లి నీకు మొర్ర పెట్టెదను ఆదిల్చు మాటలతో బంధువులు నా మనసు గాయపరచిన శరదీసిన వారై శత్రువులై నా ప్రాణము తీయ చూసిన ఆదిల్చు మాటలతో బంధువులు నా మనసు గాయపరచిన శరదీసిన వారై శత్రువులై నా ప్రాణము తీయ చూసిన అంధకార తలమయల్లో ఆపదలు సుడులయల్లో అంధకార తలమయలు ఆపదలు సుడులయలు ఆశ్రయించి నిన్ను వేడగా ఆదుకున్న దైవేశయ్యా ఆశ్రయించి నిన్ను వేడగా ఆదుకున్న
స్త్రీలు కాబట్టి వారికి కొన్ని లేఖనాల్ని నేను జ్ఞాపం చేసి వారికి ఆశీర్వాదకరంగా దేవుడు వారి జీవితంలో చేయాలని ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోండి న్యాయాధిపతి గ్రంథము, దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయాలని మనం చేసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనము లో నుండి ఒక 31వ వచనం వరకు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములోండి న్యాయాధిపతి గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. యెహోవా ఆత్మ యుక్త మీదికి రాగా అతడు అమోలి యొద్దకును సాగెను. అప్పుడు యుక్త యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమోలియులను నిశ్చయముగా నా చేతులకి అప్పగించిన వెడల నేను అమోలి యొద్ద నుండి నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకును నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో నేను యెహోవాకు ప్రతిష్ఠించుకుంటాను అన్నాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఈ కొడుకు ద్వారా నీ నామాన్ని మహింపరచుకునే భాగాన్ని దయచేయమని, వినగలిగిన చెవులు గ్రహింపగలిగిన మనసు అయ్యా అందరికీ ఇచ్చే భాగాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామములను బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమె. అక్కడ ఒక స్త్రీని గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ యుక్త మరి తన జీవితంలో జరిగిన సంఘటన గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మీదకి యుద్ధము చేయుటకును అమోలీయులను చాలా భయంకరంగా ఇశ్రాయేలు మీదకి వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు మీదకి వస్తున్నప్పుడు ఇశ్రాయేలును అందరిని ఓడించడానికి వారికి శక్తి చాలలా. ఇశ్రాయేలులందరూ వారిని హతమార్చాలన్నా ఓడించాలన్నా వారికి శక్తి చాలటలా. యుక్త అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలులలో మధ్యలో ఉన్నప్పుడు ఆయనని వెలివేశారు. ఆయనను వెలివేసి ఇశ్రాయేలుల మధ్యలో ఉండకుండా పంపించారు. పంపించిన తర్వాత అమోరీయులు యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు మరి యుక్త అనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నీవు వచ్చి ఇశ్రాయేలు మీద అందరి మీద యుద్ధము చేయుటకును నువ్వు రావాలని కోరుకున్నప్పుడు మీరు సమాధానంగా రాగలిగారా? మీరు మరి నన్ను హృదయపూర్వకంగా మీరు నన్ను చేర్చుకోవాలని రమ్మంటున్నారని అడిగినప్పుడు వారు హృదయపూర్వకంగా మేము నిన్ను రమ్మంటున్నామని చెప్పి ఆ వ్యక్తిని మరి పిలుచుకుని వచ్చి మరి అమోలి మీదకి యుద్ధమును చేయుటకు ముందు ఆయన మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఏమనంటే, నా ఇంట నుండి మొదటగా నాకు ఎవరైతే ఎదురు పడతారో వారిని నీకు అర్పణగా బలిగా ఇస్తానని
దేవుని సన్నిధిలో మొక్కుకున్నాడు. అయితే యుక్తకు ఒకే ఒక కుమార్తె, ఆ కుటుంబంలో చక్కని కుమార్తె, భక్తి కలిగిన కుమార్తె. ఆ కుటుంబంలో చాలా ఆమె నివసిస్తూ ఉంది. అయితే యుక్త యుద్ధము చేసి మరి ఆయన యుద్ధమును ముగించుకొని తిరిగి ఆయన ఇంటికి వస్తున్నప్పుడు నిజముగా తన కుమార్తె ఎదురు పడింది. అయ్యో, నేను దేవుని సన్నిధిలో మొక్కుకున్నానే కానీ మొదటగా ఒకే ఒక మరి నా కుమార్తె కుటుంబంలో ఉన్నప్పుడు మొదటగా నాకు ఎదురు పడింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి నిజంగా దేవుని సన్నిధిలో ఎంతగానో ఆయన కృంగిపోతూ ఆయన వేదన చెందుతూ ఉన్నాడు. అదేవిధంగా 34వ వచనం చదువుకుందాం. అతను ఎదుర్కొనడానికి సంతోషము రాగలుగుతుంది. చూడండి, ఆమె అనగా తండ్రి యుద్ధమును జయించి యుద్ధములో అందరిని ఓడించి ఆయన తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు కుమార్తె ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉన్నది, ఆనందంగా ఉంది. నా తండ్రి తిరిగి నా ఇంటికి వస్తున్నాడు, నా తండ్రి ఆయన యుద్ధములో చనిపోలేదు, నా తండ్రి ఆయన యుద్ధములో ఎటువంటి హాని లేకుండా అమూల్యనను ఓడించి ఆయన తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆమె తన కుమార్తె తంబూరములతోనూ సితారాలతోనూ ఆనందముతో ఆమె వస్తున్నప్పుడు తండ్రి కుమార్తెని చూసినప్పుడు కుమార్తె సంతోషంగా ఉంది, తండ్రి దుఃఖంలో ఉన్నాడు. ఎందుకంటే నిజముగా అటువంటి సంఘటన ఎదురుపడినప్పుడు ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది, అంత వేదనగా ఉంటుంది. నిజముగా ఆయన మొక్కుకున్న విధానం ప్రకారముగా ఆయన చేయాలనుకున్న విషయం బట్టి ఆయన ఏం చేయగలిగాడంటే 35వ వచనం. అతనికి మగ సంతానమే కాని ఆడ సంతానమే కాని లేదు. కాబట్టి ఇతడును ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. అయ్యో, నువ్వు బహుగా నన్ను కృంగదీసితివి. ఎందుకనగా చెప్తా, తండ్రి దేవుని సన్నిధిలో మొక్కుబాటు చేసుకున్నాడు. కుమార్తె తండ్రిని చూసి ఆనందపడుతున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీగా తనను చూసినప్పుడు తనలో భక్తి ఉంది, తనలో విశ్వాసం ఉంది, తనలో దేవుని ప్రేమ ఉంది. తనను దేవుని ప్రేమను బట్టి ఇశ్రాయేలులను మరి అమోలీలను ఓడించి తిరిగి నా తండ్రి ఇంటికి వస్తున్నాడని ఆనందంగా సంతోషముగా తంబూర్లముతో చితాలతో దేవుని స్తుతిస్తూ ఆనందం వస్తున్నప్పుడు తండ్రి తన కుమార్తెని చూసినప్పుడు, అయ్యో నా కుమార్తె, నన్ను బహుగా కృంగదీసితివే, అయ్యో నా కుమార్తె, నిన్ను చూసినప్పుడు నేను చాలా దుఃఖపడవలసి వచ్చిందని ఎంతో వేదన చెందగలిగాడు, ఎంతో బాధ కలిగాడు. మీరు మంచి ప్రార్థనా పరులు కావాలని నా ఉద్దేశించి నేను ఈ విషయాన్ని చెబుతున్నాను. దేవుడు నీ తండ్రిని ప్రేమించాడు, దేవుడు నీ తల్లిని ప్రేమించాడు. వారి గర్భములను చక్కని కుమార్తెలుగా ఈరోజు వేదిక మీద మా ఎదుట మీరు కూర్చుండగలిగారు. కనుకనే నేను మీకు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే, దేవుని సన్నిధిలో ఆయనని విశ్వాసించినట్లయితే, దేవుని సన్నిధిలో నీవు విశ్వాసములో నీవు ముందుకు నడుచుకుంటున్నట్లయితే నిజంగా దేవుడు నీ పట్ల అనేకమైన కార్యములను చేయటానికి
దేవుడు నీ వైపు చూస్తున్నాడని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు తన కుమార్తె 2 నెలల వరకు ప్రార్థన చేయుటకును దేవుని చిత్తము కొరకు ఏ విధంగా అయితే అడిగిందో అదే విధముగా ప్రార్థనా పర్వాలుగా మీరు ఉండాలని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. హల్లెలూయా. మీ తాత వంశవలై మార్పు యెహోను దేవి ఆ గర్భఫలముల నుండి శ్రేష్టమైన కుమారులుగా మీకు ఆయన గర్భఫల కుమారులు ఇచ్చినాడు. అదే విధంగా మనవరాళ్లను ఇచ్చినాడు. మీరు కానీ ఆ విధంగా దేవుని సన్నిధిలో అనగా స్త్రీలుగా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే, దేవుని విశ్వాసించి మీరు నడవగలిగినట్లయితే, ఆ స్త్రీ అందే 2 నెలల వరకు నాకు ఒక్క సమయము, ఎందుకు సమయం అన్నాడు? ప్రార్థన చేయటానికి, దేవునిని అడగటానికి, దేవుని సన్నిధిలో అడిగి తెలుసుకోవడానికి ఆమె 2 నెలలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఆ స్త్రీ నిజముగా ప్రభువుని అడగడానికి దేవుని సన్నిధిలోకి 3 నెలలు ఎత్తైన ఒక పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేయించున్నారు. ప్రార్థనా పరులుగా ఉండాలని, ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలని, నీతి కలిగి జీవించాలని, ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని, అది తరతరముల వరకు అది కొనసాగడానికి అటువంటి గొప్ప ఆద్యత దేవుని యొద్ద నుండి మీరు పొందుకోవాలని సేవకుడిగా నేను మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వాదిస్తూ నా మాటలు నేను ముగించుకుంటున్నాను. సమయం ఇచ్చిన సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. గురించి మనము ఆలోచన చేస్తే అక్కడ సంఘటన ప్రాముఖ్యం కాదు, కానీ ఆమె తండ్రి మాటకు లోబడింది. అది మనకు కావాల్సినది, తండ్రి మాటకు లోబడుట. కనుక తండ్రి మాటకు లోబడింది. తదుపరి ప్రార్థనా జీవితము కలిగి ఉన్నది. ఈ 2 అంశాలను మనం గమనించుకోవాలి. కనుక మరి యవన కాలంలో ఉన్న బిడ్డలు తప్పకుండా తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులు చెప్పే మాటను మనం విన్నప్పుడు బిడ్డలకు అది దీవెనగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మరి నిర్గస్ కూడా తన తల్లిదండ్రుల మాట వినే బిడ్డగా ఈ లోకంలో మరి కొనసాగుతూ ఉన్నది. అలాగే మరి సండే స్కూల్లో ప్రార్థన చేయమంటే ముందుగా చేసేది ఆయమ్మాయే. చక్కగా ప్రార్థన చేసేది సండే స్కూల్లో, చక్కగా మందిరానికి తప్పకుండా వస్తుంది. ఈ మధ్య వారం నుంచి రావట్లేదు, కానీ అంతకుముందు ఏ ఆబ్సెంట్ లేకుండా చక్కగా సండే స్కూల్కి వస్తూ మంచి పాటలు పాడుచు, మరియమ్మ క్రిస్మస్ అప్పుడు మరియమ్మగా క్యారెక్టర్ అయ్యారు ఎవరైనా ఆలోచన చేస్తే నాకు ఈ అమ్మాయి నిర్గేశే కనపడింది. ఎందుకంటే దేవుని యొక్క వర్చస్సు మనం కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ముఖాల్లో, ఆ తేజస్సు మనం చూడగలం. కనుక నాకు తెలియదు, నేను కొత్త ఈ ఊరికి వచ్చినప్పుడు, కానీ నాకు ఎందుకు ఆ అమ్మాయికే ఇవ్వాలి అని నాకు అనిపించింది. అది చాలా మరి భారమైన పాత్ర అయినప్పటికీ కూడా అమ్మాయి చక్కగా దాన్ని నెరవేర్చారు. కనుక మరి తల్లిదండ్రుల ఎడల మంచి బాధ్యత కలిగి, నమ్మకం కలిగి, భయం కలిగి, దేవుడి ఎడల భక్తి కలిగి, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు సన్మానించము, నీ దేవుడైన యెహోవాను సన్మానించము. 2 విషయాలు ఉన్నాయి. దేవునికి ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించే బిడ్డగా ఉండాలి. అక్కడ జరిగిన సంఘటన ఏదైనా కానీ అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, బిడ్డలు తల్లిదండ్రుల మాటలకు లోబడాలి. అది ఏదైనా సరే. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు. కనుక బిడ్డల క్షేమం కొరకు తల్లిదండ్రులు ప్రయాసపడతారు, బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. మరి అది ఆ యెఫ్తా కుమార్తెకు ఈ లోకంలో మంచి రాకపోవచ్చు, కానీ ఆ బిడ్డ నిత్య రాజ్యములో, సంతోష రాజ్యములో తప్పక ఉండగల మహా గొప్ప ఆధిక్యతను ఆ బిడ్డ పొందుకొని ఉన్నది యవనస్తరాలైన ఆ యెఫ్తా కుమార్తె. కనుక అట్టి ధన్యత కలిగిన యెఫ్తా కుమార్తె గురించి చెప్పి తెలియజేసిన అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా దేవుడు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వృద్ధి అనగా ఏమిటంటే, మరి బిడ్డలు పుట్టిన తరువాత ఒక కొన్ని దశలు ఉంటాయి. బాల్య దశలో నుంచి యవన దశ, కౌమార దశ, వృద్ధాప్య దశ, అలా దశలు ఉంటాయి. అలాగే బాల్య దశలో కూడా మరి 4వ నెలలో బిడ్డ బోర్ల పడాలి, 5వ నెలలో మరి పాకాలి, 6వ నెలలో మాట్లాడాలి,
చిన్న చిన్న మాటలు రావాలి. ఇలా మరి బిడ్డల గురించి మనం ఆశలు కలిగి ఉంటాం. బిడ్డలు పుట్టినప్పుడు అంటే ఏ వయసులో జరగవలసిన అభివృద్ధి ఆ వయసులో జరగాలి బిడ్డలకు. దినదిన ప్రవర్ధనాలై విశ్వాసము కలిగిన బిడ్డ తను కూడా మందిరంలో ఎంతో చక్కని వినయం కలిగిన బిడ్డగా ఉంటున్నాడు. అని సతీష్ కూడా దేవుని మందిరానికంటే ఎంతో ఆయన సహకరించే బిడ్డలు. ఇలా దేవుని పనిలో వారు తల్లిదండ్రులు ఉంటున్నారు. అలాగే దేవుని మందిరంలో ఆ బిడ్డ చక్కగా మరి ప్రార్థనలు, పాటలు, వాక్యాలు, కంఠద వాక్యాలు నేర్చుకుంటూ ఈ విధముగా ఉండటం వలన దేవుడు ఆ బిడ్డను తల్లిదండ్రులను బట్టి ఆశీర్వదించాడు. వారికి మనుషుల మీద కాదు, దేవుని మీద వారికి విశ్వాసం ఉన్నది. అది ఏ అయ్యగారిది కాదు, ఎవరిది కాదు, అది దేవునికి సంబంధించిన స్థలం. అది దేవుని చేత పరిశుద్ధపరిచిన స్థలంలో వారు ఆ ప్రహరీ గోడను నిర్మించారు. అంటే దేవుని యొక్క భయభక్తులు వారిలో ఉన్నవి కనుక వారికి ఉన్న భయభక్తుల చొప్పునే వారి బిడ్డలను దీవించాడు. వారి బిడ్డలను ఆశీర్వదించి ఇప్పుడు నిర్గస్తుని మరి ఒక మంచి స్థితిలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. కనుక మరి ఈ స్థితి మరి దేవుని ఇచ్చిన గొప్ప బహుమతి, దేవుడిచ్చిన బహుమతి ఈ స్థితి. కనుక మరి 144వ కీర్తన మరి 12వ వచనం అంటున్నాడు. 144వ కీర్తన 12వ వచనంలో మనం చూసినట్లయితే, మీ కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉందురు, మీ కుమార్తెలు నగరుపై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. మూల స్తంభములు. ఒక నగరానికి ఒక నగరం నిర్మించాలంటే పునాదులు, పిల్లర్స్ కావాలి, స్ట్రాంగ్ పిల్లర్స్ కావాలి, గట్టి పిల్లర్స్ కావాలి. ఆ పిల్లర్స్ ఎవరయ్యా అంటే కుమార్తెలే. అది చూడండి, కుమారులేమో మొక్కలంట, కుమార్తెలేమో మూల స్తంభాలంట. కనుక మరి మొక్కలు ఏం చేస్తాయండి? మనకు లాభాన్ని ఇస్తాయి, కాయలు ఇస్తాయి, పళ్ళు ఇస్తాయి, ఫలాలు ఇస్తాయి, వాటిని మనం అనుభవిస్తాం. అంటే కుమారుల ద్వారా మనం లాభాన్ని పొందుకునేవాళ్ళం అన్నమాట. కుమార్తెలు ఎవరంటే మూల స్తంభాలు, ఒక ఇంటిని నిలబెట్టే స్తంభాలు, ఒక నగరాన్ని నిలబెట్టే స్తంభాలు, ఒక ఇంటి గౌరవ ప్రతిష్టను నిలబెట్టే స్తంభాలు లాంటి వారు ఆడపిల్లలు. ఇంటి పరువు ప్రతిష్టలు నిలబెట్టేది ఆడపిల్లలండి. వారు పుట్టింటి గౌరవం, అత్తింటి గౌరవం, 2 గౌరవాలు నిలబెట్టాల. అందుకని వారిని మూల స్తంభాలు అన్నారు. మూల స్తంభం అంటే భరిస్తుంది, ఇంటి భారం అంతా భరిస్తుంది, బరువును భరిస్తుంది. అలాగే మరి యవనస్తులైన ఈ బిడ్డలు కూడా వారి బరువును, బాధ్యతను వారి యవన కాలంలో భరించాలి. వారి తల్లిదండ్రుల ఎడల, తన తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ వారి ఎడల, వారి బంధువుల ఎడల వారి యొక్క బాధ్యతను వారు నిర్వర్తించాలి. భారము కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఆడపిల్లలంటే మరి మామూలు వాళ్ళు కాదు. నాకు ఆడపిల్లంటే చాలా ఇష్టం, నా 3 ఆడపిల్లలు, అందుకని చెప్తున్నాను. కనుక ఆ ఆడపిల్లలు అనేవాళ్ళు మూల స్తంభముల వంటి వారు. ఒక ఇంటి యొక్క బరువును నిలబెట్టేవాళ్ళు, ఇంటి యొక్క ప్రతిష్టను నిలబెట్టేవాళ్ళు. అందుకని అంటున్నాడు, మీ కుమార్తెలు నగరుకై చెక్కిన మూల స్తంభములో ఉన్నారు అంటున్నాడు. కనుక అలాంటి మూల స్తంభము మీ కుటుంబాన్ని నిలబెట్టడానికి, మీ కుటుంబంలో ఒక మంచి పేరు తీసుకుని రావాలని దేవుడు ఆ బిడ్డను అలా ఆశీర్వదించాలని మనందరం కోరుకుందాం. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారుగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా ఆ బిడ్డ ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, తన యవన కాలమందు ఏదండి మేలు? ఏది మేలు? యవన కాలమందు యెహోవా కాడి మోయుట మేలు, మంచిది. యవన కాలమందు నీకు మంచి ఏమిటంటే, నిజమైన మంచి ఏమిటంటే దేవుని వాక్యాన్ని మోయటం, దేవుని కాడిని మోయటం, దేవుని మాటలు మోయటం, దేవుని మాటలు నీలో జీవింప చేసుకోవటం, దేవుని వాక్యాన్ని భరించటం, దేవుని వాక్యానుసారంగా జీవించటం. ఆయన కాడి సులువైనది. ఆయన కాడి చాలా మందికి అయితే కష్టమే, కానీ నిజంగా యేసును నమ్మిన వారికి ఆయన కాడి చాలా సులువుగా ఉంటుంది. నమ్మని వారికి అయితే కష్టమే, కానీ నమ్మిన వారికి మాత్రం ఆయన కాడి చాలా సులువు. నిర్గస్కి చాలా సులువు. ప్రార్థన చేయమంటే అనర్గళంగా చేసేస్తుంది, బైబిల్ చదవమంటే చక్కగా చదివేస్తుంది. మరి అలాంటి మంచి
స్థితిని ఆ బిడ్డకి ఇచ్చాడు దేవుడు. మరి ఈ సమయంలో ఆ బిడ్డను తన యొక్క బాల్య స్థితి నుండి మరి యవన స్థితిలోకి తీసుకుని వచ్చాడు. మరి ఈ సమయంలో ఆ బిడ్డను దేవుడు మరింతగా ఆశీర్వదించాలని, ఇంకా జరగబోయే రోజులలో ఆ బిడ్డను ఇంకా వృద్ధి పొందించాలి. వృద్ధి అంటే ముందే చెప్పాను, ఏ వయసులో జరగవలసిన కార్యం ఆ వయసులో జరుగుట, అది వృద్ధి అంటే, అభివృద్ధి అంటే. అంతేగాని పెద్దగా ఎత్తు పెరగటం, లావు పెరగటం కాదు అభివృద్ధి అంటే. డబ్బులో పెరగటం కాదు. ఏ వయసులో జరగవలసిన శుభకార్యములు, ఏ వయసులో జరగవలసిన మంచి కార్యములు వారికి జరిగితే వారు అభివృద్ధి చెందినట్లు. నిజంగా అభివృద్ధి అది. మన బిడ్డల ఎడల దేవుడు చేసే అభివృద్ధి అది. మన లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా ఇలాంటి కార్యములు మనం చేయలేం, మనం జరిగించలేం. కనుక మరి అలాంటి మంచి కార్యములు, శుభకార్యములు దేవుడే చేయాలి, దేవుడే జరిగించాలి. అది దేవుడు అభివృద్ధి పొందించడం అంటే అదే. కనుక ఈ బిడ్డను తగిన కాలమందు తన అభివృద్ధిని కలుగు చేసి ఈ స్థితిలో నిలబెట్టినందుకు మహాదేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ యొక్క తన జీవితంలో కూడా దేవుని కాడి మోస్తూ దేవుని బిడ్డగా జీవించాలని, తన ఈ గృహానికి ఒక మూల స్తంభమూలే ఉండాలని, తన గృహంలో ఒక బాధ్యత కలిగిన మరి స్త్రీగా, బిడ్డగా ఉండాలని కోరుకుంటాను. ఇంతవరకు బాధ్యత దశలో ఉన్నది, ఎలాంటి బాధ్యత లేకుండా మరి తిరుగుతూ పాటలతో ఉండవచ్చు. ఈ దినము నుంచి మరి దేవుడు నీకు తల్లిదండ్రుల ఏడల బాధ్యతనిస్తాడు, మీ యొక్క కుటుంబం ఏడల బాధ్యతనిస్తాడు. వారి గురించి ఆలోచన చేసే విధంగా నీకు తలంపులు ఇస్తాడు. అవన్నీ నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు వాటన్నిటినీ వారి యొక్క బాధ్యతల్లో కూడా నువ్వు కూడా పాలు పంపులు పొందే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడే నీ జీవితంలో కష్ట సుఖాలు తెలుసుకుంటావు. నీ తల్లిదండ్రులు ఏదో కష్టపడుతున్నారు, బిడ్డలకు కష్టపడి తెలియకపోతే ఈ లోకంలో వరిష్టానుసారంగా జీవిస్తారు. కనుక తెలియజేయాలి, బిడ్డలకు కష్ట సుఖాలు తెలియజేసుకోవాలి. తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, తల్లి ఎంత కష్టపడుతుంది, మన కొరకు తల్లిదండ్రులు ఎంత శ్రమ పడుతున్నారని ఆ బిడ్డలు కూడా గ్రహించుకోవాలి. అప్పుడే వారు కుటుంబంలో బాధ్యత కలిగిన వారిగా ఉంటారు, ఆ కుటుంబానికి మూల స్తంభములుగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను. నీ బలమైన హస్తమును, నీ దక్షిణ హస్తమును చాచి మరి వేదిక మీదకి మరలా తీసుకుని వస్తారు కనుక దయచేసి కార్యక్రమం త్వరగా ముగించుకున్నా, లేట్ అయింది ఇప్పటికే. శుద్ధమైన
వస్త్రాలను బట్టి వందనాలు. అలాగే పెద్దమ్మ గారికి కూడా బిడ్డకు మంచి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వస్త్రాలను వారు తీసుకుని వచ్చారు. అందరి బట్టి వందనాలు చెల్లిస్తాం. వారికి ఇచ్చిన ఈ యొక్క వస్త్రాల కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుల తండ్రి, సర్వశక్తి గల మా దేవ, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిర్గస్ను ప్రత్యేక రీతిగా మీరు దీవించి ఆశీర్వదించారు, మీకు వందనాలు. మీరు ఇచ్చిన శుభ సందర్భాన్ని బట్టి నాయన వారి మేనమామ, మేనత్త, వారి పెద్దమ్మ తండ్రి బిడ్డ ఎడల ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో, అనురాగంతో వారికి ఇచ్చిన ఈ నూతన వస్త్రముల కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వస్త్రములు వారి అందరి మధ్య గల ప్రేమకు సంకేతంగా గుర్తుగా ఉంచండి. ఇది వారి అన్యోన్యతకు గుర్తుగా ఉంచండి, ఆప్యాయతకు గుర్తుగా ఉంచండి, అనురాగానికి గుర్తుగా ఉంచండి. ఇదే ప్రేమ, ఆప్యాయత, అనురాగములు వారి ఎల్లకాలం కలిగి జీవించిన అయినా బిడ్డ ఎడల ఇంకా మరింత ప్రేమ కలిగి ఉండే భాగ్యం దయచేయండి. అలాగే నిర్గస్ కూడా తన మేనమామ, మేనత్తల ఎడల, తన బంధువులందరి ఎడల మంచి బాధ్యత కలిగి ఉండే భాగ్యం దయచేయండి. తెచ్చిన ఈ వస్తువుల పరంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వస్తువును మీరు ప్రతిష్టపరచండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఎటువంటి దోషము, కళంకము లేకుండా చేయండి. ఇవి బిడ్డకు దీవెనకరంగా ఉంచండి. బిడ్డ ధరించినప్పుడు ఆశీర్వాదకరంగా చేయండి. ఇచ్చిన బిడ్డలను మీరు దీవించండి. నిర్గస్కి ఇచ్చి ఉండగా ఇచ్చిన దానికంటే 100 ఫలం వారి గృహాలను అనుగ్రహించండి. ఈ బిడ్డ ధరించిన ఈ వస్త్రాలు ప్రభా ఒక మంచి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ కృప సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో ఈ నూతన వస్త్రం ప్రతిష్ఠ చేసి బిడ్డకి ఇస్తూ ఉండగా మీ ఆత్మాభిషేకం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండమ్మా, ఆ బిడ్డను దేవుడు బహుగా దీవించాలని, ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. చూడమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళే బట్టలు వేసుకురండి మళ్ళీ. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, చేస్తున్నాను. బిడ్డల ప్రభావం మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి దినదినము ప్రవర్ధమాలను గొప్ప బిడ్డలయ్యే భాగ్యం దయచేయండి. జ్ఞానమునందు, వయసునందు, నీదయందు, పెద్దలదయందు బిడ్డలు వర్ధిల్లింప చేయండి. ఆయుష్ ఆరోగ్యం కలుగు చేయండి. దినదినము ప్రభా నీలో బలపడే భాగ్యం దయచేయండి. ఈ వాక్యములో ఎదురు సహాయం చేయండి. బిడ్డలు ఎదురుకి కావలసిన మంచి వివేకం దయచేయండి, తెలివితేటలు దయచేయండి. ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు కలుగుకుండా మీరు ఎక్కడికైనా భద్రపరచండి. ఆయుష్ ఆరోగ్యంతో నింపండి. బిడ్డల చదువులో మీరు తోడుగా ఉండండి. బిడ్డలు బాగా చదువుకున్న మంచి ప్రయోజనమయ్యే భాగ్యం దయచేయండి. ఇరువురికి నాయన మీ కాపుదల ఉంచండి, మీ సంరక్షణ ఉంచండి. మీరే వారికి స్నేహితుడిగా ఉండండి, మీరే వారికి ఆలోచనకర్తగా ఉండండి. మీరే మంచి మాటలతో నాయన వారిని తండ్రి నడిపించండి. దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు ఇరువురి చెయ్యి మీరు పట్టుకు నడిపించండి. వారి జీవిత కాలం అంతా మీ కృపాక్షేమాలను అందించండి. వారి తల్లిదండ్రులను, బంధువులు, సంబంధికులందరూ దీవించండి. ఇప్పుడు వారు తోడుగా ఉన్న దేవా, మీరు జీవిత కాలం అంతా మీరు తోడుగా ఉండి మీరే వారికి స్నేహితుడుగా, ఆలోచనకర్తగా, సహాయకుడుగా ఉండి సంరక్షించి, పోషించి, బలపరిచి, స్థిరపరిచి వారి జీవితంలో జరగవలసిన మేలుకరమైన, జీవనకరమైన, శుభకరమైన కార్యములు అనేకం జరిగించి వారి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అందమైన సీతాకోక చిలుక, రంగులన్నీ తేవే రామ చిలుక, చుట్టుపక్క రాజ్యం నీది గనక, రెక్క విప్పి రావే బిడియ మనక. యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత
కళలేదే ఇంతదాకా విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక కొత్త కథలే మొదలైనయే చిన్ని గుండెలే తుళ్ళిపడనే స్వచ్ఛమైన భావాలేవో గుర్తులేసి గీత గీసి ఆపలేని ఆనందాలే తొంగి చూసి తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో
తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యం కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది చిట్టి చిలక
దాన్ని కాదు బాబు పిల్లవగానే నేను రాను బాబా నేను తండ్రి కాదు బాబు పిల్లవగానే నేను రాను బాబా పంచమామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురు నేనట్టండి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుగివ్వను బాబా నేనట్టండి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుగివ్వను బాబా నేనట్టండి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనట్టండి దండాడదాన్ని కాదు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లగానే నేను రాను బాబా నీలాంటోడికి సనుగివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని సింపిరి చుట్టుదాన్ని శివలి రకన చుట్టదాన్ని చేతిలోకి పెట్టేదాన్ని బొంగరాల మిట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పోవంటే కళ్ళు ఎర్ర చేసినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లవగానే నేను రాను బాబా
లేదే నేను నువ్వు ముట్టకుండా వదిలిపెట్టేదమ్మా ఏదో కవర్ దిగేదాన్ని నువ్వేందయ్యా పూల సొక్క ఓ మీద మీద కొడుతున్నావా ఇదిగో ఎవ్వరు తోసుకోకండి అందరి దగ్గరికి నేనే వస్తా అందరు అడిగింది ఇచ్చే పోతా అది ముద్దు పెట్టవే జిగలు రాని అన్నైనా పట్టవే జిగలు రాని ముద్దేమో మనసభకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ముద్దేమో మనసభకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ఒకసారి వడ్డతావా జిగలు రాని ఒక ప్రెసిడెంట్ గది దాచుంచానే మొదట ఇంటి కొత్తవా జిగలు రాని అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే మరి నాకేమిస్తావే జిగలు రాని కోరింది ఏదైనా ఇచ్చేస్తానే జిల్ 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 దిగలు రాజా నువ్వు అడిగింది ఏదైనా కాదంటానా జిల్ 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 దిగలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా నీ వయసు సప్పవే జిగలు రాని అది 6వ క్లాసులో ఆపేస్తానే నువ్వు చదివిందంతా జిగలు రాని మగాళ్ళ ఈక్నెస్ చదివేస్తానే పునః జిగలు రాని పెట్టి పంచి ఊడితే నవ్వేస్తానే బాబా అనవే జిగలు రాని అది పోలీసోళ్ళకే రిజర్వేషనే ప్రేమిస్తావన్నది జిగలు రాని రాసిస్తావా మరి నీ ఆశి పాపనే జిల్ 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 దిగలు రగా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 దిగలు రగా ఉన్నదడిగితే నేను లేదంటానా
حبيبنا علمتي حبيبو علمتي حبيبنا علمتي حبيبو علمتي It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెంపు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. ಮನೆಗೊದ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ತೆಗಿ ಬಾಲೆ ಎಷ್ಟು ಚೆಂದಾಗಿದ್ದೀಗೆ ಎಂಥ ಸೃಷ್ಟಿನೇ ಸಣ್ಣ ನಗು ಬಲ್ಲೆ ಗುಂಡಿಗೆ ನಗಿಲ್ಲಿ ಮದ್ದು ಗುಂಡು ತುಂಬಿ ಹಚ್ಚಿ ಬಿಟ್ಟಲ್ಲೇ ಮತ್ತು ಬಸ್ತು ಆಗಿರೋ ಬಂಗ್ಲೋನೇ ನೀನು ರೋಜಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಾನು ಕೋಡೆ ಹಾರಿ ಬಂದೀನೆ ಬಿಗವ ಹಾಕಿರೋ ಟ್ರಂಕಿನಂತೆ ನೀನು ಕರ್ಣ ಹಾಕದೆ ನಾನು ಎಷ್ಟು ದಿನ ಇರ್ತೀನಿ एकदम 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 निष्ठा वाले
ಕೋಪದಿಂದ ಖಾರ ಪುಡಿ ಹಾಕ್ಬ್ಯಾಡ್ರೆ ಜುಟ್ಟನ್ನು ಪಟ್ಟಾಗಿ ಹಿಡಿದು ಕೂರ್ಬ್ಯಾಡ್ರೆ ಒಟ್ಟಾರೆ ಆಸೆ ಪಾಸೆ ಇಟ್ಕೊಂಡಿವ್ನೆ ನಿನ್ಯಾಲೆ ಆಗಲ್ಲ ಆಗಲ್ಲ ಅಂತ ನೀನು ಕಾಡ್ಬ್ಯಾಡ್ರೆ ಹುಟ್ಟಿದೆ ಇದ್ದಕ್ಕಿದ್ದ ಹಾಗೆ ಹುಚ್ಚು ಪ್ರೀತಿ ಹುಟ್ಟಿದೆ ಮೊದಲು ಮುಟ್ಟದೆ ನಿದ್ದೆನೋ ಹತ್ತದೆ ಎಡವಟ್ಟಾಗಿದೆ ನೆಚ್ಚಿದ ಲಕ್ಷ್ಮಿ ಸಿಕ್ಕರೆ ಬಿಡುವೆಯ